రామశ్చ యది పృచ్ఛేన్మాం కిం సీతాబ్రవీద్వచ. రాముడు నేను వెళ్ళగానే సీత నా గురించి ఏమన్నది అంటాడు. అప్పుడు నేను బుర్రగొక్కని సీతను చూశానండి, ఏం మాట్లాడకుండా వచ్చానండి అంటే పుల్లయ్య వేమవరంలో ఉంటుంది. అది దానివల్ల లాభం ఏమున్నది? పరమానందయ్య గారికి పుల్లయ్య అని ఓ శిష్యుడు ఉన్నట్ట. రాత్రి గురువుగారు వాళ్ళ ఆవిడతోటి రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి అన్నట్ట. వాడు బయట నుంచి ఉన్నాడు. గురువుగారు రేపు పంపుతానన్నాడు కదా, రేపటిదాకా ఆగడం ఎందుకని రాత్రికి రాత్రే చీకట్లో బయలుదేరి శ్మశానంలో నానాయాత్ర పడి ఆ ఊళ్ళో శ్మశానంలో దెయ్యాల మీద పడితే బాబోయ్ అంటూ మొత్తం మీద నానాయాత్ర పడి ఇంటికి వచ్చాడు. పొద్దున్నే గురువుగారు వాడిని పిలవగానే, గురువుగారు మీరు ఎందుకు పిలిచారో తెలుసండి, మీరు నన్ను వేమవరం పంపాలనుకున్నారండి, నేను విన్నానండి బయట నుంచి, అందుకే మీరు చెప్పేలోపు గురువుగారు ఆజ్ఞని ముందే పూర్తి చేశానండి, వేమవరం వెళ్ళానండి వచ్చానండి అన్నట్ట. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు? ఎందుకు వెళ్ళాడో వాడికి తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియదు. అదన్నమాట బుర్ర తక్కువ అంటే. వేమవరం వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏదో పని ఉంటుంది, ఆ పని చెయ్యాలి. ఆ పని ఏమిటో తెలుసుకోకుండా ఉట్టినే వెళ్ళొస్తే ఉపయోగం ఉంది. గురువుగారు ఆఫీస్కి వెళ్ళి అన్నారట శిష్యుడు ఒకడిని, ఇక్కడ ఉన్న వాళ్ళలో. వాడు ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. ఎందుకు వెళ్ళాలి ఆఫీస్కి? మీరు వెళ్ళమన్నారు, వెళ్ళాం అంటే ఉపయోగం లేదు. నేను కూడా అలాగే రాముడు చూడమన్నాడు, సీతని చూసి వెళ్ళిపోతే ఉపయోగం ఏమిటి? అది అజ్ఞాని చేసే పని. ఈమెతో మాట్లాడి ఆమెకి రాముడు వస్తాడనేటటువంటి నమ్మకం కలిగించి ఈమె సందేశాన్ని రాముడికి అందిస్తే అప్పుడు ఆ ఇద్దరినీ కలిపినట్టు అవుతుంది, ఈమె ప్రాణములు పోకుండా నిలబెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈమెతో మాట్లాడాలి. మాట్లాడాలంటే నాకు అన్ని భాషలు వచ్చు, కానీ సీతకి మాత్రం సంస్కృతం మాత్రమే వచ్చు. ఆవిడతో సంస్కృతంలో మాట్లాడాలి. అప్పుడు ఆవిడకి అనుమానం వస్తుంది. యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరేవ సంస్కృతం. నేను కూడా బ్రాహ్మడిలాగే సంస్కృత భాషలో మాట్లాడితే వెంటనే వీడికి అనుమానం వస్తుంది. ఎందుకంటే లంకా నగరానికి సీతని తీసుకొచ్చాక అశోకవనంలో పెట్టాడు సీతని రావణుడు. ఇక్కడికి మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు కాదు ఎవరు రాకూడదన్నాడు. కేవలం రాక్షస స్త్రీలని అక్కడ కాపలా పెట్టాడు. రాక్షస స్త్రీలు మాట్లాడేదంతా దిక్కుమాలిన పైశాచిక భాష, రాక్షసీ భాష, ప్రాకృత భాష మాట్లాడతారు. వాళ్ళకి సంస్కృతం పూర్తిగా రాదు. అందుకే సీత మాటలు వాళ్ళకి అర్థం కావు, వాళ్ళ మాటలు కొన్ని సీతకు అర్థం కావు. అదో విచిత్ర భాష కనుక. అందుకని ఆ భాష కొన్ని ఇప్పటికి కూడా ప్రాకృతం పూర్తిగా మనకు అర్థం కాదు కదా. సంస్కృతం అర్థమైనట్టుగా ప్రాకృతం అర్థం అవ్వాలంటే కష్టం. ప్రాకృత భాష అర్థం కావాలంటే గుణసుందరి కథ అని ఓ సినిమా ఉంటుంది. అందులో చక్కగా నాగభూషణం గారి భార్య సీత ఓ పాట పాడుతుంది. మోము బిలి బిలి పుంజోలే ఎక్కడ అయితే అని. ఆ పాట అంతా ప్రాకృత భాష. అది అర్థం చేసుకుని చెప్పండి రేపు ఒకసారి. ఇదంతా మీకు పరీక్ష. మళ్ళీ ఎవడ సహాయం లేకుండా మీ అంతటా మీరే ఆ పాట విని దానికి ప్రతిపదానికి అర్థం చెప్పాలంటే ఎంత కష్టం అది. అక్కడ పుంజోలి అంటే భార్యాభర్త జంట, పుంజు అన్నమాట. పుంజు ఓలి కలిస్తే పుంజోలి, అదే ఆలి అయ్యింది తెలుగులో. పుంజు అనే శబ్దం మొగాడికి వాడతాం, ఆలి అనేది ఓలిగా మారుతుందట. పుంజోలే అంటే భార్యాభర్తలో మొగుడు పెళ్ళాలు జక్కడైతే ఓ చోట చేరి చక్కగా పెళ్లి చేసుకుంటే అని అర్థం. ఇవన్నీ ఏం తెలుస్తాయి? గిడిగిడి, మోము బిలిబిలి, గిడిగిడి అంటే నమస్కారం అనమాట. అదో పదం, అది ప్రాకృత భాష. చాలా అందంగా ఉంటుందండి, తెలిస్తే బాగుంటుంది. సంస్కృతంలో అంగారహ అంటే అగ్ని, అదే ప్రాకృతంలో అగ్గి అయిపోయింది. సంస్కృతంలో అంగారహ, ప్రాకృతంలో అగ్గి, తెలుగులో అగ్గి అదనమాట. అలాగే చాలా పదాలు సంస్కృతం నుంచి ప్రాకృతం, ప్రాకృతం నుంచి తెలుగులోకి వచ్చాయన్నమాట. యక్షిణి అది ప్రాకృతంలో జక్కిణి, తెలుగులో జక్కడం అయ్యింది. ఇన్ని పదాలు క్రమక్రమంగా మనకి సంస్కృతం తెలుగు చదువుతుంటే తెలుస్తాయి అన్నమాట. సరే అదో పక్కన పెడితే వీళ్ళందరూ ప్రాకృతంలో మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఆవిడతో మాట్లాడేది రావణుడు తప్ప ఎవరు మాట్లాడడం. రావణుడు మాత్రమే సంస్కృతంలో పండితుడు, మహాపండితుడు. ఇప్పుడు నేను సంస్కృతంలో మాట్లాడితే రావణుడు మారువేషం వేసుకుని మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు, నన్ను మోసగించడానికి ఈ రూపంలో వచ్చాడు, ఇదివరకు సన్యాసి రూపంలో వచ్చాడు, ఇప్పుడు కోతి రూపంలో వచ్చాడు, అందుకే ఇలా సంస్కృతంలో మాట్లాడుతున్నాడు అని రావణం మన్యమానామ్మ సీత భేత భవిష్యతి. నన్ను రావణునిగా భావించే సీత భయపడుతుంది. భయపడగానే అరుస్తుంది. అరిస్తే ఈ రాక్షస స్త్రీలు లేస్తారు, లేచి మీద పడతారు. ఈలోపు రాక్షసులంతా ఇక్కడికి వచ్చి పడిపోతారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను చస్తానో వాళ్ళు చస్తారో తెలియదు. యుద్ధం అంటూ జరిగితే
జయాపజయాలు దైవాధీనాలు కనుక ఏం జరుగుతుందో తెలియదు, లేదా నన్ను వాళ్ళు బంధించవచ్చు, బంధిస్తే కార్యక్రమం పాడైపోతుంది. తెలివి తక్కువ దూత వల్ల పని అంతా పాడైపోతుంది. అందుకే దూతలు ఎప్పుడు చాలా తెలివిగా ప్రవర్తించాలి. భూతాశ్చార్థ వినశ్యంతి దేశకాల విరోధితా విక్లవం దూతమాసాద్య తమస్సూర్యోదయే యథ. అవివేకి బుర్ర తక్కువగా ఉన్నటువంటి దూత చేతిలో పని పెడితే ఆ పని సరిగ్గా ఆచరింపబడదు, సరిగ్గా చేయలేడు వాడు. ఎందుకంటే ఆ దూతకి తెలివితేటలు లేవు గనక. అప్పుడు వాడి వల్ల పని ఏమవుతుంది? సూర్యుడు ఉదయిస్తే చీకట్లు తొలగినట్టుగా పని పాడైపోతుంది. అలా ఉండకూడదట. మన దగ్గర పనిచేసేటటువంటి వాడు తెలివితేటలతో పనిచేయాలి తప్ప పని పాడు చేయకూడదు, గందరగోళం చేయకూడదు. అన్నిటికీ ఇతరుల దగ్గరికి ఏ మాట మొయ్యకూడదు, ఆచితూచి ప్రవర్తించాలి. నేనెంతో కష్టపడి సముద్రమును దాటి ఇక్కడికి వచ్చి తీరా లంకానగరంలో చిక్కుబడిపోతే నాలాగా శతయోజన విస్తీర్ణమైన సముద్రము దాటి లంకకొచ్చి సీతను చూశాను అని మళ్ళీ రాముడికి చెప్పేవాడు ఇంకోటి ఉండడు. దాంతో కార్యక్రమం రసాభాస అవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈమె కంట పడితే ఉద్వేగం కలుగుతుంది ఆవిడకి, కంట పడకపోతే పని అవ్వదు. మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ. మాట్లాడకుండా వెళ్ళిపోదామా అంటే ఇప్పటికే ఈవిడ ఆత్మహత్య చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నించింది, జడ తీసింది. అంటే జడ మెడకు వేసుకుని చచ్చిపోదామని గ్రహించాడు ఈయన. కాబట్టి నేను రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని ఇక్కడికి తీసుకుని వచ్చేలోపు ఏ క్షణంలో అయినా ఈవిడ ఆత్మహత్య చేసుకుని మరణించవచ్చు. నాకు ఆలోచన తట్టింది. ఈవిడికి రాముడు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆవిడతో మాట్లాడడానికి రాముడి కథని చెప్పేస్తాను క్లుప్తంగా. కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా రామకథ వినిపిస్తాను. అప్పుడు ఆవిడకి కుతూహలం కలుగుతుంది. అప్పుడు సమయం చూసి ఆవిడతో మాట కలిపేస్తాను. శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరం శ్రద్ధాస్యతి యథాహీయం తథా సర్వం సమాదదే. రాముని కథ మొత్తం క్లుప్తంగా మధురముగా అందమైన మాటలతో పాడతాను, ఆవిడకి వినిపిస్తాను. అప్పుడు ఆవిడ దృష్టి నా మీద పడుతుంది, శ్రద్ధ నా మీద పెడుతుంది, ఏడు పాపుతుంది. ఒక్కసారి ఆవిడ నాకేసి దృష్టి పెట్టగానే మెల్లిగా మాటల్లో దింపుతాను. ఆవిడ మాటలలోకి దింపి రాముడికి నేను దూతనని తెలియజేస్తాను. అంటే ఎవరైనా ఏది ఇష్టపడితే దాంతో మాట్లాడాలన్నమాట. ఒక ఇంటికి వెళ్ళి అవతల వాడితో మాట కలపాలంటే ఏం చేయాలి? వాడికి ఏది ఇష్టం అది ఎత్తుకోవాలి. ఒక ఆయనకి ఘంటసాల అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ అబ్బా ఘంటసాల వారంటే మొదలెట్టారా ఆయన బొట్లో పడిపోతాడు. అది ట్రాప్లో వేయడం అంటారు. అవతల వాడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, తగాదా పడకూడదు. ఇవన్నీ దేశకాల పరిస్థితులకు అనుగుణముగా దూతలు చేసే పనులు అనుకుని వెంటనే ఏం చేశాడు? రాముడికో దండం పెట్టాడు, అందంగా మాట్లాడాడు. రాజా దశరథో నామరథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాఖ. దశరథుడని ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకి ఏనుగులున్నాయి, రథాలున్నాయి, వాజీ గుర్రాలున్నాయి. రథ కుంజర వాజిమాన్, రథములు ఏనుగులు గుర్రములు కలిగినటువంటి వాడిని పక్కన మాన్ అంటే అదనమాట. మతి కలిగితే మతిమాన్, అది మతిమంతుడు అవుతుంది. దాన్ని మతు ప్రత్యయం అంటారు. తెలుగులోకి వచ్చేసరికి తత్సమంలో మతిమాన్ మతిమంతుడు, శక్తిమాన్ శక్తిమంతుడు, వాజిమాన్ అంటే వాజిమంతుడు, గుర్రాలు కలిగిన వాడు. కేవలం గుర్రాలే కదట, రథ కుంజర వాజిమాన్, రథములు ఏనుగులు గుర్రములు అన్నీ కలిగిన చతురంగ బలములు కలిగిన మహానుభావుడు దశరథ మహారాజు గారు. ఆయన ఇక్ష్వాకు వంశంలో బాగా కీర్తి పొందినవాడు, రాజఋషి, తపస్సాచరించాడు. చక్రవర్తి కులే జాత, చక్రవర్తి వంశంలో పుట్టాడు. వాళ్ళ వంశంలో వాళ్ళందరినీ చక్రవర్తులనే అంటారు, అందరూ చక్రవర్తులే. పురందర సమో బలే, బలంలో ఇంద్రుడంతటి వాడు. అహింసారతి, ఆయన అనవసరంగా హింస చెయ్యడు, అహింసతో ఉంటాడు. కానీ పాపాత్ముల్ని చీల్చి చెండాడే పరాక్రమం కలిగిన వాడు. ఎవరైనా పొగడితే సిగ్గుపడుతూ ఉంటాడు. లక్ష్మీవాన్, ఐశ్వర్యవంతుడు, అటువంటి మహాత్ముడు ఆయన. ఆయనకి నలుగురు కొడుకులు, అందులో పెద్దవాడు రాముడు. ఆ రామచంద్రుడు ఎటువంటి వాడు? రక్షిత స్వస్వధర్మస్య,
తన స్వధర్మాన్ని ఎప్పుడూ పాటిస్తాడు. ప్రతివాడికి ఒక ధర్మం ఉంటుందండి, ఎవడి ధర్మం వాడు పాటించాలి. నా ధర్మం నేను పాటించాల్సిందే, నేను లేచి సంధ్యావందనం చేయవలసిందే, నేను పురాణాలు చదవలసిందే, నా ధర్మం ఇది కనుక ఇది చెయ్యాలి. అలాగే ఎవరి ధర్మం వాడు చెయ్యాలి. మీ ధర్మం మీరు 6 అయ్యేసరికల్లా వచ్చి కూర్చోవాలి, 6:15 రావడం కాదు. ఆశ్రితులకైనా కల్పవృక్షం లాంటివాడు. స్వజనస్య చ రక్షిత అంటే తన వాళ్ళని రక్షిస్తాడనమాట. తన ధర్మం కాపాడతాడు, తనను ఆశ్రయించుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కాపాడతాడు. రక్షిత జీవలోకస్య కేవలం తన ధర్మమును కాపాడుకోవటం, తన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడటమే కాక మొత్తం లోకాలందరినీ రక్షిస్తాడు. అందరికీ రక్షకుడు, సమస్త ప్రాణులకి అభయం ఇస్తాడు. ధర్మస్య చ పరంతప అన్ని ధర్మములను రక్షిస్తాడు. పరంతపుడు అంటే పరుడు శత్రువు, అటువంటి వాడిని తప్పింపజేస్తాడు. కాబట్టి పరంతపుడు అంటే శత్రువులకి భయంకరుడు అని అర్థం అనమాట. ఎప్పుడైనా పరంతప భగవద్గీతలో అర్జునుడిని పదే పదే పరంతప అని సంబోధించడంలా అంటే శత్రువులని చీల్చి చెండాడే పరాక్రమం కలిగిన వాడా అంటున్నాడు అన్నమాట కృష్ణుడు అర్జునుడిని. ఆ మహానుభావుడు తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా వనవాసానికి వెళ్ళాడు. 14,000 మంది రాక్షసుల్ని జనస్థానంలో వధించాడు. అప్పుడు ఆయన భార్యని రావణుడు మారీచుడనే వాడి ద్వారా అపహరించాడు, మోసగించి అపహరించాడు. ఆ రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ వనంలోకి వచ్చాడు. సుగ్రీవుడనేటటువంటి వానరరాజుతో స్నేహం చేసుకున్నాడు. వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు. ఆ తదనంతరం సుగ్రీవాజ్ఞతో వానరులు 4 దిక్కులకి సీతను వెతుక్కుంటూ వెళ్ళారు. అందులో దక్షిణం దిక్కుకి అంగదుడు నాయకుడిగా మేమందరం బయలుదేరాం. నా పేరు హనుమంతుడు. నేను సంపాతి యొక్క సూచనతో లంకానగరానికి రాత్రే వచ్చాను. సీత కోసం లంకంతా వెతికాను. రాముడు సీత ఎలా ఉంటుందని వర్ణించాడో అలాగే ఉన్న సీతామాతని నా అదృష్టం వల్ల చూశాను. ఆహా, నా అదృష్టం సీతను చూశా అన్నాడు. ఇలా క్లుప్తంగా చెప్పేశాడనమాట. సీతను చూసేశానని కూడా చెప్పాడు. ఆవిడ తెల్లబోయింది. అసలు లంకానగరంలో రాముడిని పొగడ్డమా, ఇంత అద్భుతంగా రామకథ చెప్పడమా? అందులో ఆయన చెప్పడం కూడా క్లుప్తంగా చెప్పడమే కాక మధురంగా చెప్పాడు. రాక్షస స్త్రీలకి వినపడకుండా ఆవిడకే వినపడేటట్టుగా మధుర కంఠంతో సన్నని కంఠంతో చెప్పాడు. ఎక్కడి నుంచి మాటలు వచ్చాయా అని పైకి చూసింది. పైన చెట్టు కొమ్మల్లో చిన్న కోతి రూపంలో ఉన్న హనుమంతుడు కనబడ్డాడు. అబ్బా, పచ్చని వర్ణం, మెరుపు తీగిలా ఉన్నాడు, ఎర్రగా మెరిసిపోతున్న కళ్ళు, చక్కని వస్త్రం కట్టుకుని ఉన్నాడు. పైగా పృథు బొగ్గన వక్త్రం, ముఖం మాత్రం కొంచెం వంకరగా ఉంది, ఎందుకంటే దవడ పగిలింది. ఇదే వాల్మీకి గొప్పతనం అంటే. పృథు అంటే పెద్ద, ఆయన ముఖం పెద్దదే, కొంచెం వెడల్పోయింది. ఇప్పుడు ప్రస్తుతం చిన్న కోతిగా ఉన్న తలకాయ మాత్రం కొంచెం పెద్దది. బొగ్గన అన్న భగ్గన అన్న పగిలిన అని ఒక అర్థం, వంకర అని ఒక అర్థం. బహుశా ఇప్పుడు మూతి కొంచెం వంకరగా పెట్టుంటాడు ఆయన కావాలని, లేదా కింద పడిపోయినప్పుడు ఏది ఇంద్రుడు వజ్రంతో కొట్టినప్పుడు కింద పడినప్పుడు బొగ్గన పగిలినటువంటి వక్త్రం కలిగిన వాడు. 2 అర్థాలు వచ్చేలాగా. హనుమంతుని మూతురు కావాలని ఒక్కొక్కసారి వంకరగా పెడతాట శత్రువుల కోసం. అలా వంకర మూతి కలిగిన వాడని ఒక అర్థం, పగిలిన దవడ కలిగిన వాడని ఒక అర్థం. కేవలం పగిలిన దవడని రాద్దామంటే ఎప్పుడో చిన్నప్పుడు పగిలిన ఆ గుర్తు ఇప్పుడు కనపడదు అందరికీ. ఎప్పుడో హనుమంతుడు చిన్నప్పుడు దవడ పగిలిందండి, ఎప్పుడో దవడ పగిలిపోయి కనపడుతుంది వేళ్లాడుతూ, కనపడదుగా. కాబట్టి వాల్మీకి అంత టెక్నిక్గా పగిలిన అనే శబ్దం వినపడాలి, కనపడాలి, మనకు అర్థం అవ్వాలి, కానీ పగులుడు తెలియకూడదు. అందుకనే ఒక విచిత్రమైన వికారమైన ముఖం కలిగిన వాడు అని కూడా వర్ణించాడు. అటువంటి వాడిని చూచింది. చూడగానే ఆవిడకి అనుమానం వచ్చింది. కళ అనుకుందిట, స్వప్నం వచ్చింది అనుకుందిట. కళ ఎంత బాగుందో అనుకుంది. మళ్ళీ అనుమానం వచ్చింది, ఇది కళ అయితే ఇది పీడకళ. ఎందుకని? శాఖామృగ శాస్త్రగణైర్నిషిద్ధ. కళలో కోతి కనపడకూడదని, కోతి కళలో కనపడితే పీడని, భవిష్యత్తులో ప్రమాదం వస్తుందని బృహస్పతి రాశాడు. ఇది కళ అయితే ఈ పిచ్చి కళ ఎందుకు వచ్చింది? కళలో కోతి ఎందుకు వచ్చింది? కోతి రాకూడదని శాస్త్రగణములు చెబుతున్నాయే. శాఖామృగ అంటే కోతి కళలో కనపడడం, శాస్త్రగణై శాస్త్రములన్నిటి చేత నిషిద్ధ నిషేధింపబడింది. అనగా శాస్త్రములలో కళలోకి కోతి వస్తే ప్రమాదమని చెప్పి
ఉన్నది. కాబట్టి ఏం చేయాలి అని వెంటనే స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః. అయ్యో నాకు ఈ దరిద్రపు కల వచ్చిందేమి, కల్లో కోతి కనపడిందేమి, రామచంద్రునికి శుభం కలుగుగాక, లక్ష్మణునికి శుభం కలుగుగాక. అంటే లక్ష్మణునితో కూడిన రాముడికి శుభం కలగాలి, మా నాన్నగారికి జనకుడికి శుభం కలగాలి అనుకుని మళ్ళీ వెంటనే అసలు కల ఎలా వస్తుందండి? నిద్రపోతే కల వస్తుంది కానీ మెలకుగా ఉన్నవాడికి కల రావడం ఏంటి? కళ్ళు తెరిచి కలలు కంటారు ఎవరైనా? అంటే కొంతమంది పెద్దలు అలా ఉంటారులేండి, కళ్ళు తెరుచుకునే ఉంటే నిద్రపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు అసలు అక్కడికి వచ్చాక, లంకానగరానికి వచ్చాక నిద్రే పోలేదు. నేను ఈ లంకానగరంలో అడుగు పెట్టాక ఈనాటి వరకు ఒక్కనాడు కూడా నిద్రపోలేదే. ఇదేమన్నా పద్మాకర్ గారి పురాణ వేదిక, ఆయనంటే మధ్య మధ్యలో కమ్మగా పాడుతూ ఉంటే ఆ గానానికి నిద్ర వస్తుంది. ఇక్కడ దరిద్రపు రాక్షస స్త్రీల యొక్క అరుపులు, దిక్కుమాల గొంతుకులు, ఆ గొంతుకులు వింటూ ఉంటే ఎండిపోయినటువంటి కొమ్మలు, తీగలు, గుళకరాళ్ళు తుప్పు పట్టిన డబ్బాలో వేసి డబా డబా వాయించినట్టుగా ఉంటాయట. తుప్పు పట్టిన డబ్బా శబ్దాలు అవి, ఆ గొంతుకులు అవి. అలాగుండవే ఇక్కడ. అలాంటప్పుడు ఇక్కడ నాకు నిద్ర వచ్చే పరిస్థితే లేదు. స్వప్నోపినా ఎన్నహి మేస్తి నిద్ర. ఇది స్వప్నం కాదు, నాకు నిద్ర లేదు. మధురమైన కంఠములు విన్నప్పుడు నిద్ర వస్తుంది, కానీ ఈ దరిద్రపు కంఠముల వల్ల నాకు నిద్రే లేదు. నేను రోజు శోకంతో దుఃఖంతో పీడింపబడుతూ ఉంటే సుఖం లేనప్పుడు నిద్ర ఎలా వస్తుంది? నిద్ర లేనప్పుడు కల ఎలా వస్తుంది? బహుశా ఇంకొక భ్రమ అయి ఉండొచ్చు. ఏమిటా భ్రమ? నేనెప్పుడు రామేతి రామేతి సదైవ బుద్ధ్యా, నా బుద్ధిలో రాముణ్ణే పెట్టుకున్నాను. ఎప్పుడు రామ రామ అంటూనే ఉంటున్నాను. అలా నిత్యం రాముణ్ణి తలుచుకోవటం వల్ల ఆ రాముడే ఈ కోతి రూపంలో వచ్చేదో కథ చెప్పినట్టు భ్రమ కలిగిందేమో. ఇది భ్రమ. మనం దేని మీద భ్రమ పెట్టుకుంటే అదే. ఇప్పుడు ఒక ఆయన పాస్పోర్ట్కి అప్లై చేసేట, ఆ పాస్పోర్ట్ రెన్యువల్ అయ్యి రావాలి. ఇక ఆయన చూడండి, అన్నం తింటున్నా పాస్పోర్ట్ వచ్చేసిందా అని పాస్పోర్ట్ మీదే దృష్టి ఉంటుంది. నిద్రపోతున్నా పాస్పోర్టే, దిక్కుమాల ప్యాసును పోర్టును. అలాగా ఏ వస్తువు మీద ధ్యాస ఉంటే అది వచ్చినట్టు కల వస్తూ ఉంటుంది, అదే భ్రమ కలుగుతూ ఉంటుంది. అలాగే ఈవిడికి కూడా రాముడి మీద దృష్టి ఉండడం వల్ల రాముడే ఇక్కడికి వచ్చినట్టుగా, లేక ఎవడో కోతి వచ్చి కథ చెప్పినట్టుగా భ్రమ కలుగుతుందేమో. ఇదంతా భ్రమ అనుకున్నది. భ్రమ అనుకుందామంటే కోతి కనపడుతోందిగా, మళ్ళీ పోనీ ఇది భ్రమ కాదు. భ్రమ అనుకుందామంటే అక్కడ మనిషి కనపడుతున్నాడు ఎవడో కోతి రూపంలో. ఏమో ఎందుకైనా మంచిది. కల అయితే ఒక ప్రమాదం, భ్రమ అయితే అది ఇంకో ఇబ్బంది. భ్రమ కాకుండా ఉంటే మంచిదే అనుకుని నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా. నేను ఈ క్షణమే బృహస్పతికి నమస్కరిస్తున్నాను. ఏదన్నా చెడ్డకలు వచ్చినా, భ్రమ కలిగినా వెంటనే బృహస్పతికి నమస్కరిస్తే ఆ అపస్వప్నము యొక్క, దుస్వప్నము యొక్క ఫలితం పోతుంది, మంచి కలుగుతుంది. అందుకని ముందు బృహస్పతికి నమస్కరించాలి. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? మనకి చెడ్డకల రాగానే గురువుకి నమస్కరించాలి. ఈవిడికి గురువు బృహస్పతి, అందుకని గురువుకి నమస్కరించింది. మీకు ఎప్పుడన్నా చెడ్డకలు వచ్చినా, లేక ఏదైనా చెడ్డ జరుగుతోందని అనుమానం వచ్చినా వెంటనే గురువుగారికి ఒక దండం పెట్టుకోండి. మనసా వాచా కర్మణ గురువుని తలుచుకుంటే అపఫలితాలు పోయి మంచి ఫలితాలు వస్తాయి. దేవేంద్రునికి నమస్కారం. వజ్రాయుధంతో కూడిన దేవేంద్రునికి, ఆయనతో కూడిన బృహస్పతికి నమస్కారం. స్వయంభువే బ్రహ్మగారికి నమస్కారం. హుతాశనాయ అగ్నికి నమస్కారం. ఈ వానరుడు నా ఎదురుగుండా పలికిన పలుకులు సత్యమవుగాక, ఇది భ్రమ కాకుండా ఉండుగాక, ఇది నిజమైతే బాగుండనుకుంది. ఈ లోపు హనుమంతుడు చెట్టు మించి మెల్లిగా కిందకు దూకాడు. పెద్ద శబ్దం అవ్వదు ఆయన దూకితే, అలా మెత్తగా దూకాడు. రెండు చేతులు జోడించి తలకాయ దాని మీద పెట్టాడు. మధురంగా మాట్లాడుతూ సీతాదేవి దగ్గరకు వచ్చాడు. కాను పద్మ పలాశాక్షి, తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగిన ఓ జగన్మాత, నీవెవరివి? ఎందుకు ఈ మాసిపోయిన గుడ్డ కట్టుకున్నావు? ఈ చెట్టు కొమ్మని ఆశ్రయించుకుని ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు? తామర పువ్వుల్లో ఉన్న నీ కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి.
వర్షాకాలంలో తామర పువ్వు మీద పడిన నీటి బిందువులు కిందకు కారినట్టుగా వర్షంలాగా నీ కన్నీళ్లు కారుతున్నాయి. నువ్వు దేవతా స్త్రీవా, మానవ స్త్రీవా, గంధర్వ స్త్రీవా, నాగస్త్రీవా, యక్షస్త్రీవా, రుద్ర గణాలలో ఒకటివా, మరుతాంవా వరాననే మరుద్గణాలకు చెందిన దానివా, లేక చంద్రుణ్ణి విడిచిపెట్టిన రోహిణివా, వశిష్ఠం కోపయత్వాత్వం నాసికల్యాణ్య అరుంధతి. సాధారణంగా జరగదు కానీ ఏ కారణం చేతనైనా అరుంధతి కోపగించి వశిష్ఠుడిని విడిచిపెట్టేసి వచ్చేసినట్టుగా నువ్వు ఇక్కడ కనపడుతున్నావు. వశిష్ఠుడి మీద కోపంతో ఇక్కడికి వచ్చిన అరుంధతివా? మళ్ళీ ఆయన చెప్పాడు, అసంభవం, అరుంధతి ఎప్పుడూ వశిష్ఠుడిని విడిచి ఉండదు. కానీ ఏ కారణం చేతనో వశిష్ఠుడికి దూరమై వచ్చిన అరుంధతివా, లేక సీతవేనా? రావణుడనే ఒక దుర్మార్గుడు జనస్థానంలో బలాత్కారంగా సీతను అపహరించాడు. ఆ సీతవి నీవైతే సీత త్వమసి భద్రంతే తన్మమాచక్ష పృచ్ఛత. నీవే రావణుని చేత అపహరింపబడిన సీతవైతే నీకు శుభం కలుగ్గాక. దయతో నువ్వు సీతవనే విషయం నాకు చెప్పు. ఆవిడ సీతను తెలీదా? కానీ ఆవిడతో మాట కలపాలి, ఆవిడ చేతే అవుననిపించుకోవాలి. అందుకని నువ్వు సీతవైతే విషయం చెప్పు దాచకుండా. అమ్మా, నీ రూపము రాముడి ద్వారా నేను విన్న మాటలు నిజమైతే నువ్వే సీతం అనిపిస్తున్నది. త్వం రామ మహిషి ధ్రువం, సందేహం లేదు, నువ్వే రాముని ఇల్లాలివి సీతవి అని చెబుతూనే నిజం చెప్పన్నాడు. అప్పుడు ఆవిడ కొంచెం హర్షం కలిగింది. ఇదంతా రాముడికి సంబంధించి మాట్లాడడం వల్ల అయితేనేమి, అతని మాటల్లో ఉన్న చమత్కారం అయితేనేమి ఆమెను ఆకర్షించటం వల్ల సంతోషపడి ఇలా అంది, నాయనా నువ్వు చెప్పింది నిజమే. భూలోకంలో మహారాజులలో ఉత్తమోత్తముడు దశరథుడు. ఆ దశరథుని పెద్ద కొడుకు రామునికి నేను భార్యని, దశరథుని కోడలిని, జనక మహారాజు గారి కూతుర్ని. రామచంద్రుడితో సుఖంగా ఉంటున్న సమయంలో 13 ఏళ్ళు గడిచి 14వ ఏడు రాబోతూ ఉండగా రాముడికి యౌవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని మా మామగారు దశరథుల వారు సంకల్పించారు. ఇంతలో కైక నా పిబేయం, రాముడికి పట్టాభిషేకం జరిగితే నేను తాగను, నా ఖాదేయం, ఏమీ తినను అని గట్టిగా ఒట్టు పెట్టుకుంది. రాముడిని అడవికి పంపమన్నది, 14 ఏళ్ళు అడవికి పంపమన్నది, తన కొడుక్కి పట్టాభిషేకం చేయించమంది. రాముడు తల్లి మాట తండ్రి మాట కాదనలేక సత్యపరాక్రముడు గనక ఇదిగో అడవికి వచ్చాడు. అక్కడ నేను ఆయనతో పాటు వచ్చాను, మా మరిది గారు కూడా సౌమిత్రుడు కూడా వచ్చాడు. మేమంతా ద్రుమచేరైరలంకృత, ద్రుమచేరములు అంటే చెట్టు నుంచి తీయబడిన నారతో తయారు చేయబడిన చీరలు అనమాట. ద్రుమము అంటే చెట్టు, చెట్టు చీరలు ఏమిటి అని అనుమానం రాకుండా చెట్టు నుంచి కొన్ని రకాల నారలు తీస్తారు. అలాంటి నారతో తయారు చేయబడినటువంటి వస్త్రాలు ధరించి అడవికి వచ్చాం. అక్కడికి వచ్చి కొంతకాలం సుఖంగా ఉన్నాక పరమదుర్మార్గుడు రావణుడు నన్ను అపహరించాడు. నాకు ఇచ్చిన గడువులో ఇంక 2 నెలలు మిగిలింది, 10 నెలల్లో గడిచిపోయింది. ద్వౌ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహ కృతః ఊర్ధ్వం ద్వాభ్యాంతు మాసాభ్యాం తతస్త్యక్ష్యామి జీవితం. నాకు ఇచ్చిన గడువులో ఇంకా 2 నెలలు మిగిలింది. నాయన వానరా, ఆ 2 నెలలు గడిచాక నేను చచ్చిపోతాను, నా ప్రాణాలు పోతాయి, వాడు నన్ను తింటాడు అని దుఃఖంతో పలుకుతూ ఉంటే ఓదారుస్తూ హనుమంతుడు మళ్ళీ వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు, అమ్మా ఇప్పుడు నా జన్మ ధన్యమయ్యింది, నా జీవితం సఫలమయ్యింది, వచ్చిన పని పూర్తయింది. నేనెవరినో చెబుతున్నాను విను. రాముడి సందేశాన్ని నీకు తీసుకొచ్చిన దూతని, దూత తవ ఆగత, నీకోసం వచ్చిన దూతని నేను. రాముడు నీ కుశలం అడిగాడు, లక్ష్మణుడు నీ కుశలం అడిగాడు. జగన్మాత ఇది నిజం అనగానే సీతాదేవికి ఒక అనుమానం వచ్చిందండి. ఒకప్పుడు ఒక మాట విందిట ఆవిడ, ఏమని? ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. జీవంతం అంటే బతికొన్నటువంటి వాడికి కష్టం వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోకుండా అలా జీవించి ఉన్నవాడికి జీవితాంతం దుఃఖం ఉన్న చివరిలో 100 ఏళ్ల తర్వాతైనా సుఖం వస్తుందిటండి. ముసలితనంలో రిటైర్మెంట్ అయ్యాకైనా సుఖం రావచ్చట. మొత్తం మీద బతికి ఉండాలి. ఓ 100 ఏళ్ళు అండి ఒకడు బతుకుతాడు. ఆ 100 ఏళ్లలో 90 ఏళ్ళు 95 ఏళ్ళు కష్టాలు అనుభవించాడు. ఆ కష్టాలకు కుంగిపోయి ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే కనీసం ఆ చివరిలో ఏది ఆ 100 ఏళ్ళు వచ్చే ముందు 5 ఏళ్ళు ఏడాదో అప్పుడేదో సుఖంగా ఉంటాడట. ఒకడికి 3 రోజుల్లో చచ్చిపోతాడనగా ఆస్తి వచ్చింది, 10 కోట్ల ఆస్తి.
సరిగ్గా 10 కోట్లు వచ్చాక 3 రోజుల తర్వాత చచ్చిపోయాడు. కనీసం అయితేనే కోటీశ్వరుడు అనిపించుకుని చచ్చిపోయాను అన్నాడు ఆయన చచ్చిపోయేటప్పుడు. ఇది జరిగింది. ఆ 3 రోజుల తర్వాత ఆయన దిక్కుముక్కు లేనివాడు ఎవ్వరు లేరు ఆయనకి పాపం. ఏమిటో ఎక్కడి నుంచో ముదనష్టపు ఆస్తి వచ్చింది. అది ముదనష్టపు ఆస్తి అనకూడదు, నిజానికి మృత నష్టపు ఆస్తి. ఎవడన్నా చచ్చిపోతే అనుకోకుండా మనకు కలిసి వచ్చే ఆస్తిని ఉంటారు మృత నష్టపు ఆస్తి. ఎవడో మృతుడై నష్టం అయిపోయాడు, వాడి ఆస్తి మనకి రాస్తాడు. అదేదో కొంచెం యవ్వనంలో ఉండగా వస్తే లాభం కానీ, ఏదో ఈ వయసులో ఉండగా వస్తే లాభం కానీ, మరీ బెడ్ మీద ఉన్నప్పుడు వస్తే ఉపయోగం ఉంది. అయితేనే పాపం ఆయనకు 3 రోజుల ముందు వచ్చిందండోయ్. 3 రోజుల ముందు వచ్చాక దస్తావేజులు చేతికి వచ్చాయి. 10 ఎకరాలు, 5 కోట్లు 15 కోట్ల క్యాష్లు బంగారాలు వచ్చాయి. ఆయన ఆనందంతో కోటీశ్వర్ అన్నాడు. ఆ 3 రోజులు సుఖంగా ఉన్నాడు. 3వ రోజు రాత్రి ఢామ్ అన్నాడు. కానీ ఎవరికి రాయలేదు. పక్కనే దిక్కుమాలాడు, ఎంతో మంది ఉన్నారు, ఎవరికి రాయలేదు. అప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కనీసం నాకైనా రాశాడు కాదు అని నా పక్కన ఉన్న శిష్యుడు అన్నాడు. అదే వాడికి మృత నష్టం, మనకు మొదల నష్టం యోగం లేదనమాట. సరదాగా అప్పుడప్పుడు అంటూ ఉంటాను. కానీ ఈ దిక్కుమాల ఆస్తుల మీద దేని మీద మాకు ఎవరికి వ్యామోహం లేదు. కానీ కనీసం అప్పుడైనా వాడికి ఆస్తి వచ్చింది. అందుకని బతికుంటే 100 ఏళ్లకైనా మన జాతకం బాగుపడవచ్చు అన్నారు. అది ఈవిడ విషయంలో నిజమయ్యింది అని హనుమంతుడు అన్నాడు, ఆవిడ అనుకున్నదట. ఇప్పుడు హనుమంతుడు ఆవిడతో మాట్లాడాడు, ఆవిడ మాట్లాడింది. దగ్గరికి రావడం మొదలెట్టాడు ఈయన. కొంచెం దగ్గరకు వచ్చి ఇంకొంచెం బాగా మాటల కబుర్లు కలుపుదామని చిన్న కోతి రూపంలో 2 చేతులు జోడించి దగ్గరకు వస్తూ ఉంటే యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం సా తం సీత పరిశంకతే. ఆయన ఒక్కొక్క అడుగు ముందుకు వస్తూ ఉంటే సీత కంగారు పడిపోయింది. మళ్ళీని దూరంగా ఉన్నంత వరకు పర్వాలేదు, దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఒక్కొక్క అడుగు వేసి తన దగ్గరకు వస్తున్నప్పుడల్లా అతడు రావణుడేమో అనుకుని అయ్యో ఎంత పొరపాటు, రావణాసురుడు మారువేషంలో వస్తే రావణాసురుడు దుర్మార్గుడు నన్ను అపహరించాడు, నేను చచ్చిపోతానని నా క్లూలని చెప్పేశాను, చెప్పాను, వీడిని నమ్మాను అనుకున్నది. ఏతడు నిజంగా వానరుడే అనుకున్నది. భయపడిపోయింది. కొమ్మ పట్టుకుని నిలబడింది. అప్పుడే ఇందాక చెప్పాం కదా ఆత్మహత్య చేసుకుందామని, అందుకని ఆత్మహత్య చేసుకోవడానికి కొంచెం పైకి లేచి కొమ్మ పట్టుకున్నావిడ మళ్ళీ కిందకి సతికిల పడిపోయింది డామ్మని. అప్పుడు ఆవిడ కళ్ళల్లోంచి వచ్చాయి నీళ్లు, సుడులు తిరుగుతూ బయటకు వచ్చాయట. అలా దుఃఖంతో ఆర్తురాలై వణికిపోతున్నావిడ చూచి హనుమంతుడు వినయంగా నమస్కరించి అదేంటి తల్లి అందుకు దుఃఖిస్తున్నావు అన్నట్ట. అప్పుడు ఆవిడ ఓరి నువ్వు మాయావి రావణుడివేనా, నీకు ఇది న్యాయం కాదురా, నేను ఉపవాసాలతో అల్లాడిపోతూ ఉంటే మళ్ళీ మారు రూపంలో వచ్చి నన్ను మోసగిస్తావా? ఒకప్పుడు సన్యాసి వేషంలో వచ్చావు, నన్ను మోసగించి తీసుకొచ్చావు, ఇప్పుడు మళ్ళీ కోతి రూపం ధరిస్తావా? ఒకవేళ కాదు, నువ్వు నిజంగా కపివరుడివైతే మాత్రం నీకు శుభం కలుగ్గాక, రాక్షసుడివైతే ప్రాణం పోతున్న నన్ను పీడించడం మహాపాపం, ఆ పని వద్దు. వానరుడివైతే మాత్రం నిజంగా నీకు శుభం కలుగుతుంది. అసలు రామకథ నీకు ఎలా తెలిసింది? ఆ రామకథ నీకు ఎలా తెలిసిందో, రాముడితో నువ్వు ఎలా కలుసుకున్నావో నాకు చెప్పు. రాముడి నామము, రాముని కథ, ఆ మాటలు ఆరోగ్యాన్ని పెంచుతాయి, ఆనందమిస్తాయి అని మళ్ళీ అంతలోనే చచ ఇక్కడ కోతి లేదు, రామకథ లేదు. అహో స్వప్నస్య సుఖదాయకమేవం చిరాహృత ప్రేషితం నామ పశ్యామి రాఘవేణ వనౌకసం. ఇదంతా కళ, కానీ కళ ఎంత బాగుందో కళ, ఇదంతా స్వప్నం. నేను చాలా కాలమై రావణుని చేత అపహరింపబడి ఇక్కడికి తీసుకుని రాబడ్డాను. అందుకే నాకు ఇంతకాలానికి కళ వచ్చింది. కల్లో రాముడు దూతను పంపేట, ఆ దూత వానరుట్ట, ప్రత్యక్షంగా చూసినట్టుగా కనపడుతోంది. అయితేనే కల్లో అయితేనే ఈ కథ విన్నాను, ఆనందం కలిగింది. అవును, ఈ రాముడు ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నాడో నాకు కల వచ్చేలా చేశాడు. కలలో ఎవడో కోతిని పంపాడు, కోతి ద్వారా తన కథ వినిపించాడు. కోతిని పంపే బదులు తాను లక్ష్మణుడే కల్లో కనపడచ్చుగా, ధైర్యం చెప్పచ్చుగా అనుకున్నది. మళ్ళీ స్వప్నేపి ఇది కల అయినప్పటికీ ఎది అహం వీరం రాఘవం సహలక్ష్మణం, కల్లో అయినా కనీసం వీరుడైన రాముణ్ణి లక్ష్మణునితో పాటు చూసి ఉంటే ఎంత ఆనందం. ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటే హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. అమ్మా కలకాత్తల్లో నువ్వు
లోపల లోపల అనుకుంటున్నాను అనుకుని పైకి అనేస్తున్నావు, స్వాగతం పైకి వచ్చేస్తోంది. నువ్వు అనుకున్నట్టుగా ఇది కళ కాదు, నేను రావణుణ్ణి కాదు, నేను వానరుణ్ణి అన్నాడు ఆయన. ఒక్కోసారి మనం ఎదుటివాడు ఎదురుగుండా ఉన్నప్పటికీ లోపల అనుకుందామని పైకి నేస్తాం. నిజంగా ఒక ఆవిడ అలా ఉండేదండి బాబు. ఎవడన్నా వస్తే దిక్కుమాలాడు వచ్చాడు అని లోపల అనుకుందామని పైకి నేసేది, అవతలవాడు చచ్చేవాడు. ఓసారి ఆవిడ భర్త గారు క్లర్క్గా పనిచేస్తున్నాడు. ఆ భర్త గారి పైన ఉన్న ఆఫీసర్ గారు వచ్చాడు. ఆఫీసర్ గారు తలుచుకుంటే వీడు సస్పెండ్ అయిపోతాడు ఏకంగా. అలాంటి ఆఫీసర్ గారు వచ్చి కూర్చుంటే, నేను ఆఫీసర్నమ్మా మీ ఆయన ఏడని అడిగితే లోపల లోపల అనుకుంటూ, నువ్వేనా ఆఫీసర్వి, నువ్వు దొంగ వెధవని, నువ్వేమో లంచాలు తింటావని, మా ఆయన ఏడిపిస్తూ ఉంటావని మా ఆయన అంటూ ఉంటాడు అని పైకి అనేసింది. ఆయన ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు. మర్నాడు వాళ్ళ ఆయనకి సస్పెన్షన్ లెటరు, చచ్చినంత పని 1 వారం రోజులు సస్పెండ్ అయిపోయాడు. అలాగా కొన్ని సమయాల్లో స్వాగతంగా అనుకుని లోపల అనుకుందాం అనుకుని పైన నేస్తూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు నాకు కూడా అలాగే వచ్చేస్తూ ఉంటాయి మాటలు. కాకపోతే నా మాటలు మంచివి కనుక ఇబ్బంది లేదనుకోండి. అందుకని ఇది నిజమే, కల కాదు. రామచంద్రుడు ఆదిత్య ఇవ తేజస్వి, సూర్యుడిలా తేజస్యాలి. లోకకాంత శశియథ, చంద్రుడిలా చల్లగా ఉంటాడు. వైశ్రవణుడు కుబేరుడిలాగా దాత, అందంగా మన్మధుడిలా ఉంటాడు. ఎన్ని మంచి పోలికలు ఉన్నాయో అన్నీ చెప్పాడు. రూపవాన్ సుభగ శ్రీవాన్ కందర్పయవ మూర్తివాన్, మంచి సౌందర్యం, మన్మధుడి లాంటి సౌందర్యం. ఆ రామచంద్రుడు వానరులతో స్నేహం చేసుకున్న మాట నిజం. ఆ వానరుల రాజు అయినటువంటి సుగ్రీవుడు 4 దిక్కులకి వానరుల్ని పంపితే హనుమంతుడని పేరు కలిగిన నేను ఇక్కడికి వచ్చాను. అహం సుగ్రీవ సచివ, నేను సుగ్రీవుడికి మంత్రిని. హనుమాన్నామ వానరః, హనుమంతుడని పేరు కలిగిన వానరుణ్ణి. నేను మహాసముద్రాన్ని అవలేలగా దాటి రాత్రి వచ్చాను, లంకంతా వెతికాను, ఇక్కడికి వచ్చాను. నేను కామరూపుడైన రావణుణ్ణి కాను, సందేహం విడిచిపెట్టు అనగానే కొంత ధైర్యం వచ్చేసిందండోయ్. ఆ మాటలు రావణుని మాటల వలె కపటంగా లేవు. అందుకని కొంత ధైర్యం వచ్చినా ఇంకా రూఢి చేసుకోవాలి. అందుకని క్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం, నీకు రామునితో స్నేహం ఎలా కలిసింది, నువ్వు లక్ష్మణుణ్ణి ఎలా ఎరుగుదువు, వానరులకి నరులైన రామలక్ష్మణులకి స్నేహం ఎక్కడ కుదిరింది, అవన్నీ నాకు వివరించు. ఇంతేకాక నువ్వు నిజంగా రాముడిని చూసావు అనడానికి వీలుగా రాముడిని గురించి నాకు వర్ణించి చెప్పాలి. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయః సమాచక్ష్వ న మాం శోకః సమావిశేత్. రామస్య, రాముని యొక్క లింగాని, లక్షణములు యాని ఎలా ఉంటాయి అంటే రాముడు ఏ లక్షణాలతో ఉంటాడు, ఆయన శరీరము, ముక్కు, కన్ను ఇవన్నీ వివరించు. లక్ష్మణస్య చ లింగాని, లక్ష్మణుని యొక్క లక్షణాలు, గుణములు యాని ఎలా ఉంటాయో వానరా, ఓ వానరుడా, తాని ఆ లక్షణాలని నాకు శోకం తొలగడానికి పూర్తిగా వివరించి చెప్పు. పూర్తిగా నువ్వు వివరిస్తే లాభం ఏమిటి, అవి వింటే నమాం శోకః సమావిశేత్, ఇంకా నాకు శోకం ఉండదు, నేను నమ్ముతాను. ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, చేతులు ఎలా ఉంటాయి, తొడలు ఎలా ఉంటాయి, ముఖం ఎలా ఉంటుంది, ఇవన్నీ వర్ణించి చెప్పమనగానే 2 చేతులు రాముడికేసి తిరిగి జోడించి నమస్కరించి ఇలా అన్నాడు ఆయన. అమ్మా, రాముడి గురించి వర్ణించటం ఎవరి వల్ల కాదు, అయినా యథాశక్తిగా రాముడు ఎలా ఉంటాడో, లక్ష్మణుడు ఎలా ఉంటాడో నా నేర్చిన భంగి వివరిస్తాను, నాకు తోచినట్టు చెబుతాను, కానీ పూర్తిగా చెప్పలేను. యాని రామస్య చిహ్నాని, ఆవిడ లింగాని అన్నది, ఈయన చిహ్నాని అన్నాడు. లింగము అన్న చిహ్నము అన్న లక్షణమని అర్థం. అందుకని పదాన్ని 2 సార్లు ఎందుకు వాల్మీకి వాడాడంటే, ఓరి పిచ్చాడా, లింగం అంటే నీకు అర్థం కాదేమోరా, చిహ్నము అంటే అర్థం అవుతుందని మళ్ళీ పర్యాయ పదం వాడాడనమాట. విను. రామ కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః, రాముడు తామర పువ్వు లాంటి కళ్ళు కలిగి ఉంటాడు, అందరికీ ఆనందం కలిగించే సౌందర్యవంతుడు, రూపం గొప్పగా ఉంటుంది, సామర్థ్యం గొప్పగా ఉంటుంది, తేజస్సులో సూర్యుడిలా వెలిగిపోతూ ఉంటాడు, క్షమయ ఓర్పులో పృథివీ సమః, భూమితో సమానుడు, భూదేవికి ఓర్పు ఎక్కువ, రాముడు భూమిలాగా ఓర్పుతో ఉంటాడు, బృహస్పతిలాగా తెలివితేటలతో ఉంటాడు, కీర్తిలో
ఇంద్రుడు. అనగా ఇంద్రుడికి ఎలాంటి కీర్తి ఉన్నదో ఆయనకి అలా అంత గొప్ప కీర్తి ఉన్నది. అతడు ప్రాణుల్ని రక్షిస్తాడు, స్వజనుల్ని రక్షిస్తాడు, తన ధర్మం కాపాడతాడు, అన్ని ధర్మాలు రక్షిస్తాడు, శత్రువుల్ని చీల్చి చెండాడతాడు, చాతుర్వర్ణములను కాపాడతాడు. ఎప్పుడూ కూడా చతుర్వర్ణాల వారిని సమానంగా కాపాడితేనే వాడు భగవంతుడంటే. తన కులం మీద పిచ్చి ఎక్కువ ఉండి తక్కిన వాళ్ళని కాపాడకపోతే వాడు ప్రభువు అవ్వట. కానీ ఏమన్నాడు? తన ధర్మం రక్షిస్తాడు, స్వజనుల్ని రక్షిస్తాడు, తన కులాన్ని చూడాలి వెళ్ళి తన కులాన్ని రక్షిస్తాడు, కానీ అందరినీ రక్షిస్తాడు. ధర్మం దగ్గర పక్షపాతం లేకుండా ఉంటాడు, సత్కర్మాచరణ కలిగినవాడు. ఆ రామచంద్రుడు రాజవిద్యలో ఆరితేరినవాడు, బ్రాహ్మణోత్తముల్ని పూజిస్తాడు, శృతవాన్ వేదాలవి చదువుకున్న పండితుడు, శీల సంపన్నుడు, వినీతుడు, వినయంతో ఉంటాడు, పరంతపహ శత్రువులను చెండాడతాడు, యజుర్వేదం చదువుకున్నట్ట, వేదవిద్భిస్సు పూజిత చదువుకున్న పండితుల చేత పూజింపబడతాడు, ధనుర్వేదం ఎరిగినవాడు, వేదాంగములు అనగా ఉపనిషత్తులు షడంగాలనే పేరుతో ఉన్న శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తం అనే అంగములన్నిటిలోనూ పండితుడు ఆయన. ఇక భుజములు ఎగుభుజములట. సాధారణంగా ఈ భుజములు కొంతమందికి ఇలా డౌన్ అయిపోతాయి, ఎముకలు కనపడతాయి. ఎత్తైన చక్కని భుజాలు కలిగినవాడు, మహాబాహు మోకాళ్ళ వరకు వేళ్లాడే చేతులు కలిగినవాడు, కంబుగ్రీవ శంఖంలా నున్నగా ఉంటుంది మెడ, శుభానన శుభప్రదమైన ముఖం కలిగినవాడు, అందమైన ముఖం కలిగినవాడు, గూఢజత్రుహు ఎక్కడ జత్రువులున్నాయే గూఢంగా మాంసంతో కనపడతాయన్నమాట. సాధారణంగా సంధులు ఉంటాయి కదా, ఆ సంధుల దగ్గర ఎముకలు ఉంటాయి, వాటిని ఏమంటాం మనం? అతుకులు పంతలు అంటాం అనమాట. అలాంటి సంధుల దగ్గర ఉదాహరణకి మోచెయ్యి ఇక్కడ ఒక ఎముక ఉంటుంది, దీన్ని కలుపుతూ ఉంటుంది. అలాగే మోకాళ్ళ దగ్గర కూడా ఈ రెండింటినీ కలిపేటటువంటి సంధులు అంటారు వీటిని అనమాట. ఈ సంధులు ఉన్న చోట ఎక్కువ మాంసం ఉంటే అవి ఎముకలు కనపడకుండా ఉంటాయి. అలా ఉంటాట రాముడు. సుతామ్రాక్ష కళ్ళు చాలా బాగుంటాయి, ఈ చివర మాత్రం కొంచెం ఎర్రగా ఉంటాయి. తామ్రము అంటే రాగి. కన్నుల యొక్క చివర ఎరుపు ఉంటే అతడు చక్రవర్తి అవుతాట. మిగతా కన్నుగుడ్డు తెల్లగా ఉండి కను కొలుకులు ఇక్కడ చివర కొలుకులు ఉంటాయే అక్కడ ఒక ఎర్రని జీర ఉండాలి, అలా ఉంటాయి. దుందుభిస్వన నిర్ఘోష ఆయన కంఠం దుందుభిలాగా ఒక మధ్యలలాగా మేఘంలాగా ఉంటుంది, అంటే ఉరిమినట్టు స్పష్టంగా మాట్లాడతాడు. కంఠం కంచు కంఠం ఉండాలట. అనందనారా అండి అంటే అవతలాడికి వినబడద్దు, అలాంటి గొంతుకు కాకుండా మంచి అద్భుతమైనటువంటి మేఘస్వనం వంటి కంఠం కలిగినటువంటి వాడు. ఎక్కడన్నా చూడండి కృష్ణుడి గురించి వర్ణిస్తారు, ఏది ఉద్యోగ పర్వంలో, జలదస్వన గంభీరత మేఘము వంటి గంభీరస్వరంతో మాట్లాడేట. దుర్యోధన అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వినబడాలి, మళ్ళీ ఆ కంఠంలో మాధుర్యం ఉండాలి, గరగర ఉండకూడదు, అవన్నీ ఉంటాయట. స్నిగ్ధవర్ణ ఇంకా రంగు ఉంటుంది, మృదువుగా ఉంటుంది. ఆయన శరీరం ముట్టుకుంటే వెన్నపూస ముట్టుకున్నట్టుగా ఉంటుంది. నీలంగా ఉంటాడు, శ్యామల వర్ణంలో ఉంటాడు, మృదువుగా ఉంటాడు. ప్రతాపవంతుడు, సమస్సమ విభక్తాంగ అవయవాలన్నీ ఏవి ఎలా ఉండాలో అలా సమానంగా ఉంటాయి. కొందరికి ముక్కింత పొడుగుంటుంది గద్ద ముక్కులాగా, కొంతమందికి పళ్ళు బయటకు వచ్చేసి ఉంటాయి, కొంతమందికి కళ్ళు లోపలకు ఉంటాయి, కొందరికి చెవులు డప్ప చెవులు ఉంటాయి. అలా ఒక్కొక్క అవయవంలో ఏదో ఒక లోపం లేకుండా మానవుడు ఉండడు, కానీ ఆయన అవయవాల్లో లోపం లేకుండా ఉంటాడు. వర్ణం శ్యామం సమాశ్రిత శ్యామల వర్ణంలో పొలము కొంచెం ముదురుతున్నప్పుడు ఎక్కువ ముదరకుండా, లేత కాకుండా మళ్ళీ బాగా పంట చేతికి రాకుండా కొద్దిగా పెరుగుతున్నప్పుడు పంట పొలాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగుని శ్యామల వర్ణము అంటారు. ఉదాహరణకి ఇక్కడ గుడి ఉంది, మన మర్రి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర. ఆ తోటలో పార్వతీ పరమేశ్వరులు పెట్టారు, అందులో అమ్మవారి యొక్క వర్ణం చూసారు, ఒక రకమైన ఆకుపచ్చ రంగు, అది శ్యామల వర్ణం అంటే. అలాంటి శ్యామల వర్ణంలో ఉంటాడు ఆయన. త్రిస్థిర 3 చోట్ల స్థిరముగా ఉంటుంది. ఏమేంటవి? ఉరశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతే స్థిరా అని. వక్షస్థలం, ఈ మణికట్టు, పిడికిలి ఇవి దృఢంగా ఉంటాయట. ఇలా దృఢంగా ఉంటే అతడు మహారాజు. కనుబొమ్మలు, బాహువులు, ముష్కములు, వృషణములు ఇవి కొంచెం దీర్ఘంగా బలంగా ఉంటాయి. తల వెంట్రుకలు పొడుగ్గాను ఉంటాయి, మృదువుగా ఉంటాయి. మోకాళ్ళు సమానముగా ఉంటాయి, వంగుతాయి. ఇవన్నీ రాజలక్షణాలు. అందుకనే త్రిస్థిర, త్రిప్రలంబశ్చ, త్రిసమః,
త్రిషుచ ఉన్నత, 3 ఉన్నతముగా ఉంటాయి అంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి. ఏమేంటవి? నాభి ఎప్పుడూ కూడా బొడ్డు లోపలికి లోతుగా ఉండాలి. ఇలా సుడులు తిరుగుతున్న సుడిగుండంలో ఉంటుంది కొంతమందికి బొడ్డు. మీరు చూడండి, గంగానదిలో అలా సుడి తిరుగుతున్నప్పుడు మధ్యలో లోతు ఉంటుంది. అలా కొద్దిగా ఎక్కువ పొట్ట కాకుండా తక్కువ పొట్ట కాకుండా ఉండి అందులో లోభిగా కొట్టొచ్చినట్టు కనపడే బొడ్డు రాముడికి కనపడుతూ ఉంటుంది. అదొక అందం అన్నమాట. బొడ్డు అలా పైకి వచ్చేయకూడదు, లోతుగా ఉండాలి. ఆ పొట్ట కూడా పెసర పైకి ఉండాలి, మరీ నొక్కుకుపోయి ఉండకూడదు అన్నమాట. అవి ఉత్తమ లక్షణాలు. అటువంటి వాడు ఆయన. ఇక ఆ తర్వాత వక్షస్థలం కూడా విశాలంగా ఉంటుంది. కళ్ళ యొక్క చివరలు ఎర్రగా ఉంటాయి. అందుకని అటువంటి వాళ్ళని ఏమంటారు? త్రితామ్రహ. 3 చోట్ల ఎరుపు కనబడుతుంది. ఏమిటా 3 చోట్ల? ఒకటి కంటి రేఖ. గోళ్ళు కూడా అగ్రభాగంలో ఎరుపు ఉండాలటుండయి. ఈ గోరు చివరి భాగం ఎరుపు ఉంటే వాడు కూడా పండితుడు లేక ఐశ్వర్యవంతుడు అవుతాడు. అరచేతులు కూడా మృదువుగా ఎర్రగా ఉండాలి. కొంతమంది అరిచేతులు ముట్టుకుంటే గరుగ్గా భయం వేస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తే జీవితంలో షేక్ అయిపోతాం. అలా కాకుండా ఆ చేతులు మృదువుగా తామర పువ్వుల్లో ఉంటాయి. అరికాళ్ళు ఎర్రగా ఉంటాయి. నునుపైన పాదరేఖలు కేశములు కలిగి ఉంటాడు. ఆ మహానుభావుడు చతుర్వ్యంగ, 4 చోట్ల వ్యంగత్వం ఉంటుంది. అనగా కంఠం, లింగం, వీపు, పిక్కలు ఇవి ఎంత హ్రస్వంగా ఉండాలో అంత ఉంటాయన్నమాట. 4 కూడా. చతుష్కలహ చతుర్లేఖ, 4 రేఖలు కలిగి ఉంటాడట ఆయన. కాలి బొటనవేలు, ఈ నుదుట, అరిచేతులు, అరికాళ్లలో 4 రేఖలు. ఇక్కడ అందరికీ రేఖలు ఉంటాయి. 4 అడ్డంగా ఉంటే వాడు చక్రవర్తి అవుతాడు. 96 అంగుళాల పొడుగు ఉంటాడు ఆయన. అంత పొడుగు ఈ కంఠం దగ్గర నుంచి ఈ ప్రాంతం ఉంటుందట. 96 అంగుళాలు ఉంటుందట కంఠం దగ్గర నుంచి, కంఠం కింద నుంచి ఈ పొట్ట దాకా ఉన్న ప్రాంతం. బాహువులు, మోకాళ్ళు, తొడలు ఇవన్నీ హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాయి. కనుబొమ్మలు, ఈ నాసికాపుటాలు, నేత్రాలు ఇవన్నీ ఎలా బిగించాలో అలా బిగిస్తాడు. నడుస్తూ ఉంటే సింహమో, పెద్ద పులో, ఏనుగో, వృషభమో నడిచినట్టు ఉంటుంది. అందుకే నడకలో ఒక్కొక్కప్పుడు సింహపు గతి ఉండాలి, ఒక్కొక్కప్పుడు శార్దూల గతి ఉండాలి, ఒక్కొక్కప్పుడు మదపుటేనుగులా వయ్యారంగా నడవాలి, ఒక్కొక్కప్పుడు ఎద్దులా నడవాలి. ఈ లక్షణములన్నీ ఆయనలో ఉంటాయి. ఆయన పద్మాల్లాంటి ముఖం, పద్మంలాంటి నేత్రాలు, నోరు పద్మంగా ఉంటుంది, నాలుక కూడా ఎర్రగా తామర పువ్వులో ఉంటుంది, పెదవులు కూడా తామర పువ్వులా ఎర్రగా ఉంటాయి, దవడలు కూడా ఎరుపుగా ఉంటాయి, ఈ స్తనభాగం కూడా ఒక రకమైన ఎరుపుతో ఉంటుంది, గోళ్ళు ఎర్రగా ఉంటాయి, చేతులు ఎర్రగా ఉంటాయి, తామర పువ్వులు ఎర్రగా ఉంటాయి. అటువంటి వాడిని దశపద్మ అంటారు. అది వర్ణన. దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో దిశుక్లవాన్ షడున్నతో నవతను త్రిభిర్వ్యాప్తోతి రాఘవ అని ఆయన శరీరములో ఏ అవయవం ఎలా ఉండాలో సాముద్రిక శాస్త్రంలో బృహస్పతి వర్ణించినట్టుగా వర్ణించారు. ఆయన వంశములు మాతృవంశం, పితృవంశం కూడా గొప్పవి. ఆయన రోమాలు, వెంట్రుకలు, గోళ్ళు, చర్మం, లింగం, మేసం, దృష్టి, బుద్ధి ఇవన్నీ సమానంగా ఉంటాయి. ఇక 3 కాలములలో ధర్మాచరణ చేస్తాట. త్రిభిర్వ్యాప్నోతి అంటే పూర్వాహ్నం, మధ్యాహ్నం, అపరాహ్నం ఈ 3 కాలాల్లో ధర్మార్థ కామాలని ఆచరిస్తూ ఉంటాడని అర్థం అన్నమాట. సత్యధర్మపరహ, సత్యం, ధర్మం వీటిని ఎప్పుడూ విడిచిపెట్టడు. శ్రీమాన్ 6 ఐశ్వర్యములు కలిగిన వాడు. అటువంటి మహానుభావుడు సర్వలోక ప్రియం వదహ, మాట్లాడితే అందరూ వశమైపోతారు, సకల ప్రాణులకు ఆనందం కలిగించేటట్టుగా మాట్లాడతాడు ఆయన. ఇక ఆయన తమ్ముడున్నాడు లక్ష్మణుడు. ఈ గుణములన్నీ ఆయనలో ఉన్నాయి. మళ్ళీ మొదలెట్టి వెనక్కి లక్ష్మణుడు పొడుగ్గా ఉంటాడు, చేతులను ఉంటాయనన్నీ వర్ణించక్కర్లా, చాలా టెక్నిక్గా క్లుప్తంగా చెప్పాడు. రాముడిని వర్ణించానా అమ్మా? ఇవన్నీ లక్ష్మణుడిలో కూడా ఉన్నాయి. లక్ష్మణుడు కూడా అచ్చం రాముడిలాగే ఉంటాడు. కానీ వారిద్దరికీ తేడా ఏమిటి? ఒకటే తేడా. సువర్ణ ఛవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాహ. రాముడు లక్ష్మణుడు గుణములలో ఆకారములలో ఒకే రకంగా ఉన్నప్పటికీ లక్ష్మణుడు సువర్ణ ఛవిహి, బంగారపు రంగులో ఉంటాడు. ఆయన కాంతి బంగారం, లక్ష్మణుడి రంగు బంగారం. రాముడు శ్యామః, శ్యామల వర్ణంలో ఉంటాడు. ఇద్దరికి తేడా. రాముడు నీలమేఘఛ్ఛయ శరీరుడు, ఈయన బంగారపు కాంతి కలిగినవాడు. ఇంతే తేడా. ఇదే దాన్ని యథాతథంగా తీసుకుని ఇంత కాకుండా క్లుప్తంగా పోతన గారు రాశారు. కానీ పోతన గారు కృష్ణుడి గురించి ఈ గుణాలు వర్ణించాడు.
మొల్ల అని ఒక కవయిత్రి ఉన్నది. ఆవిడ తెలుగులో రామాయణం రాసింది. ఈ సుందరకాండంలో క్లుప్తంగా ఇలాగే రాసి ఇంకేం మార్పు లేదు, యథాతథంగా అందంగా చెప్పేసింది. పోతన గారిని చదువుకుంది, వాల్మీకిని చదువుకుంది. ఆవిడ చదువుకొని ఉన్నదన్నట్టుగా అద్భుతంగా రాసింది ఆవిడ. అది చాలా బాగా రాస్తుంది రాముడి గురించి. ఇద్దరూ ఒకటేటి అవ్వడానికి ఏదో చేతులు పొడుగ్గా ఉన్నాయి, ఉన్నత దీర్ఘ బాహువుల వాడు. ఆయన మహానుభావుడు, పద్మపత్రాల వంటి కళ్ళు కలిగినటువంటి వాడు, మకర కుండలాలు కలిగినటువంటి వాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముడు శుభలక్షణములవాడు, ఇన్ని గుణములు రూపింప యసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. అమ్మా సీత, రాముడు కపట మెరుగని సత్యవాక్యముల వాడు, ఎప్పుడు కపటం తెలియనటువంటి వాడు, సత్యం పలుకుతాడు. రమణి రాముండు శుభలక్షణముల వాడు అంటే అర్థమైంది కదా, శుభలక్షణాలు కలిగిన వాడు రాముడు. ఇన్ని గుణములు రూపింప యసగువాడు వరుస. ఇవే గుణములన్నీ వరసగా ఉన్నాయి ఎవరిలో? లక్ష్మణుల్లో. కానీ సౌమిత్రి బంగారు వన్నెవాడు అని తెలుగులో శుభ్రంగా బంగారపు రంగులో ఉంటాడని ఈ పద్యాన్ని అందంగా చెప్పిందనమాట. ఎంత అద్భుతమైన పద్యాలు! మన తెలుగు పద్యాలు కూడా అంత బాగుంటాయి. ఆ మహానుభావులు నిన్ను వెతుక్కుంటూ 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 ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. హనుమంతుడని పేరు కలిగిన నేను బ్రహ్మచారి వేషంలో రామలక్ష్మణుల్ని కలుసుకున్నాను. వారిని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళాను. వారికి మధ్యలో స్నేహం కలిపాను. వారు చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత రావణుడు నిన్ను తీసుకుపోతున్నప్పుడు నువ్వు నగలు మూటగట్టి వేసావే, గుర్తుందా నీకు? అవి మా దగ్గరే వేశావు. ఆవిడికి వెంటనే అర్థమైపోతుంది కనుక ఆ విషయం చెప్పాడు. యాన్యాభరణ జాలాని పాతితాని మహీతలే, నీ ఆభరణములన్నీ నేల మీద ఎక్కడ పడ్డాయో అవి మా దగ్గరే పడ్డాయి. అవన్నీ రాముడికి చూపించాను. అప్పుడు రాముడి యొక్క తమ్ముడు లక్ష్మణుడు నీ నూపురాలు గుర్తుపెట్టాడు, తల్లో నీ పాద నూపురాలు గుర్తుపెట్టాడు. ఆ మహాత్ముడు అవి చూచి దుఃఖంతో కింద పడిపోయాడు. హా సీత అని నీ కోసం ఏడ్చాడు. నీవు కనపడక రామచంద్రుడు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. తవ అదర్శన శోకేన, నీవు కనపడకపోవటం వల్ల ఏడుస్తున్న రాముడు పర్వతం అగ్నిజ్వాలల వల్ల కంపించినట్టు కంపించిపోతున్నాడు. అగ్నిపర్వతం పక్కనున్న కొండలు అగ్నిపర్వతం పగిలినప్పుడు అవి కూడా కదిలిపోతాయి. అలా కదిలిపోతున్నాడు. భూకంపానికి గురైన భూమిలా కదిలిపోతున్నాడు. రాకుమారి సుందరి నీకోసం అడవుల్లో వెతికాడు, కొండలలో వెతికాడు, నదులలో వెతికాడు, గుట్టలలో వెతికాడు. అన్ని చోట్ల వెతికి 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 చివరికి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. రాముడు వాలిని చంపడానికి, సుగ్రీవుడు నిన్ను వెతకడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారమ్మా. ఆ ఒప్పందం ప్రకారమే మేమందరం అన్ని దిక్కులకి బయలుదేరాం. అందులో మాకు నాయకుడు దక్షిణం దిక్కుకేసి నిన్ను వెతకడానికి బయలుదేరిన మా వానరులకు నాయకుడు అంగదుడు. అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూనురు మహాబలః. వాలిపుత్రుడు అంగదుడు ఐశ్వర్యవంతుడు, బలవంతుడు, మహాత్ముడు. ఆయనని నాయకుడిని చేసుకుని మేమందరం వచ్చాం. గడువు తీరిపోతోంది, నువ్వు కనపట్టం లేదని బెంగపెట్టుకున్న మాకు నీకు ఆప్తుడైన జటాయువు సోదరుడు సంపాతి దారి చూపించాడు. దాంతో కుతూహలంతో ఉత్తర తీరానికి వచ్చాం. సముద్రాన్ని చూచి మా వాళ్ళు భయపడ్డారు, అది కూడా చెప్పాడు ఆయన. తీవ్రమైన భయం పొందాం. అప్పుడు నేను మా వానరుల యొక్క కోరిక మీద శరీరాన్ని పెంచి ఈ లంకలోకి సముద్రం దాటి వచ్చాను. రాత్రంతా లంకంతా వెతికాను. చివరికి తెల్లవారుజామున నిన్ను చూచాను. రావణుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉండి అన్నీ విన్నాను. నేనేమీ అసత్యాలు ఆడడం లేదు. సుగ్రీవ సచివం, నన్ను సుగ్రీవుడి మంత్రిగా కనిపెట్టు. పవనాత్మజం, వాయుపుత్రుడని గ్రహించు. శస్త్రధారులు అందరిలో మేటి అయిన నీ నాథుడు రాముడు కుశలంగా ఉన్నాడు. ఆయన కుశలవార్త తేవడానికి వచ్చిన దూతనని నమ్ము. లక్ష్మణుడు కూడా సుఖంగానే ఉన్నాడు. అమ్మా, ఈ లంకానగరానికి వచ్చి నిన్ను చూచినందుకు ఆనందపడుతూ ఉంటే నువ్వు కంగారు పడుతున్నావే, ఆ కంగారు అనవసరం, విడిచిపెట్టు. నేనేం సామాన్యుడు అనుకోకు. ఈ మొత్తం లంకానగరాన్నంతటినీ రావణునితో పాటు సంహరించి నిన్ను లంకని రాముడి దగ్గరికి తీసుకెళ్ళగలిగేంత మహాపరాక్రమవంతుణ్ణి. రామచంద్రుడు ఇక్కడికి రానక్కర్లేకుండానే నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే ఒక్క బాణంతో లంకా నగరాన్ని దగ్ధం చేసి పారేస్తాడు.
తప్పదు కాబట్టి నా పరాక్రమాన్ని గురించి చెప్పుకుంటున్నాను. ఇది ఆత్మస్తుతి కాదు, నీకు నమ్మకం కలిగించడానికి చెబుతున్నాను. మాల్యవంతము అని ఒక మహాపర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద కేసరి అని పేరు కలిగిన ఒక మహా వానర వీరుడు నివసించేవాడు. ఆయన ఒకప్పుడు ఋషుల యొక్క కోరిక మీద గోకర్ణ పర్వతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఋషుల కోరిక మీద ఈ మాల్యవంతం నుంచి గోకర్ణానికి? అక్కడ శంబసాధనుడిని ఒక నీచుడున్నాడు. వాడు సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాలని దగ్ధం చేసేట. ఇక్కడ గోకర్ణం అంటే కర్ణాటకలో గోకర్ణం అన్నమాట. ఆ గోకర్ణ క్షేత్రం దగ్గర శంబసాధనుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఋషుల్ని నోట్లో వేసుకుని బఠానీలు నవ్వినట్టు నవ్విలేసేవాట. ఎంతోమంది ఋషుల్ని ప్రాణం తీసి ఏడిపించాడు ఆ దుర్మార్గుడు అన్నమాట. అప్పుడు ఋషులంతా రక్షించమని ప్రార్థిస్తే మా తండ్రి మాల్యవంత పర్వతం నుంచి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. ఆ శంబసాధనుడితో ఘోర యుద్ధం చేశాడు. వాడి మెడ విరిచాడు, కాళ్ళు పీకి పొట్టలో పెట్టి వాడిని ఒక ముద్ద కింద చేసి సముద్రంలో పారేశాడు. అప్పుడప్పుడు మహాత్ములు అలా మనల్ని రక్షించడానికి వస్తారన్నమాట. ఎన్ని అకృత్యాలు జరిగాయండి ఈ దేశంలో. విదేశీయుల దండయాత్రల్లో మనం పడిన బాధలన్నీ నీకు బాబోయ్ తలుచుకుంటే భయం వేస్తున్నమాట. కొన్ని కోట్ల మంది యుగయుగాలుగా చచ్చిపోతే ఈనాటికి మనం ఇలా సుఖంగా ఉంటున్నాం. కాబట్టి ఎంతమంది ఆత్మత్యాగం చేశారో, ఎంతమంది రాక్షసులు లాంటి క్రూరుల చేతిలో మరణించారో ఆలోచించండి. అప్పుడు మళ్ళీ భగవంతుడు రక్షకుడిని పంపుతూ ఉంటాడు. ఆనాడు కేసరి ఆ శంబసాధనుడిని చంపాడు. ఆ విధంగా ఋషులకు ఆనందం కలగజేస్తే ఋషులు ఆనందించి అంజన అని పేరు కలిగిన ఒక సుందరీమణిని మా నాన్నకిచ్చి పెళ్లి చేశారు. అదిగో శంబసాధునుండి సంహరించిన కేసరికి అంజనకి నేను పుత్రుణ్ణి, వాయుపుత్రుణ్ణి, వాయుదేవుని యొక్క అనుగ్రహంతో ఆవిర్భవించినటువంటి వాణ్ణి, హనుమానితి విఖ్యాత, హనుమంతుడిని జగత్ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాణ్ణి. నేను అసత్యం ఆడనమ్మోయ్ అన్నాడు ఆయన. తొందరలోనే రామచంద్రుడు ఇక్కడికి వస్తాడు, ఈ రాక్షసుల్ని చంపుతాడు, నీకు ఆనందం కలగజేస్తాడు. నా పరాక్రమం ఊరికే క్వాచిత్కంగా నీకు చెప్పాను. ఇంకా ఒక విషయం చెబుతున్నాను విను. పూర్వం శంఖం శబలం అని 2 ఏనుగులు ఉండేవి. అవి ఏనుగులు కావు, రాక్షసులే. రాక్షసులు ఆ ఏనుగుల రూపంలో ఋషుల్ని నాశనం చేస్తూ ఉంటే అప్పుడు ఋషులంతా మా నాన్న దగ్గర మొరపెట్టుకున్నారు. మా తండ్రి మహావేగంగా ఆ శంఖ శబలములనే ఏనుగులు ఋషుల ఆశ్రమములను పాడు చేస్తున్న చోటుకి వెళ్ళి 2 చేతులతోటి నెత్తి మీద 2 మొట్టికేలు ముట్టాయి ఏనుగుల్ని. తొండాలు ఇలా చేత్తో పట్టుకుని గిరగిరా తిప్పి ఒకదాని కొట్టి చంపి అవతల పారేసేట. ఆ ఏనుగులు రోజుకు 10,000 మందిని చంపేవిట. 10,000 ఏనుగులతో యుద్ధం చేయగలిగే బలం కలిగిన ఏనుగుల్ని నెత్తి మీద కుంభస్థలం మీద మొట్టికాయలు మొట్టి పడగొట్టి నేల మీద కూలగొట్టి తొండములు పుచ్చుకుని ఏదో పూలదండ నేను గిరగిరా తిప్పినంత గ్యారంటీగా గట్టిగా తిప్పి అలా పారేసి చంపేశాడు. అంటే పూలదండను విసిరినట్టుగా ఏనుగును విసిరేశాడంటే వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడో ఆలోచించండి. 2 ఏనుగుల్ని చేత్తో పట్టుకుని తిప్పి విసిరి అవతల పారేశాట. అలా ఆనాడు శంఖ శబలములనే ఏనుగుల్ని చంపి మహర్షులని కాపాడిన మహాత్ముని కుమారుణ్ణి నేను అనగానే ఆవిడకి ఆనందం కలిగింది. అమ్మయ్య అనుకున్నది. నాయనా నిన్ను చూస్తే సంతోషం కలిగింది అంటూ ఉండగానే ఈ ఆనందానికి ఇంకా ఆనందం జోడించాలి ఆయన. ఇంతవరకు రాముడి గురించి చెప్పాడు, లక్ష్మణుని గురించి చెప్పాడు, తన గురించి చెప్పాడు, వాళ్ళ నాన్నగారేమో శబలాల్ని చంపిన విషయం, శంబసాధునుడిని చంపిన కథ చెప్పాడు. ఇవి చెప్పాక ఇప్పుడు నేను నిజంగా రామదూతనని తెలియజేసే ఒక లక్షణం నీకు చూపిస్తున్నాను, గుర్తు చూపిస్తున్నాను, నా ఐడెంటిటీ ఆధార్ కార్డు చూపిస్తున్నాను. అదేమిటిది? వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం. నేను రామదూతనని తెలియజేయడానికి ఈ ఉంగరం నీకు చూపిస్తున్నాను. నేను వానరుణ్ణి, రామదూతని. ఇదిగో ఈ ఉంగరం చూస్తే నీకు అర్థమవుతుంది. ఈ ఉంగరం మీ ఆయనది, రామునిది. ఈ ఉంగరం మీద శ్రీరామ అనే అక్షరాలు చెక్కబడి ఉంటాయి. రాముడు నేను ఇక్కడికి బయలుదేరుతూ ఉంటే ఈ ఉంగరం నా చేతిలో పెట్టి, ఈ ఉంగరం సీత కనబడగానే చూపించు, ఈ ఉంగరాన్ని చూచిన వెంటనే సీత నన్ను, జనకుణ్ణి, దశరథుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటుంది, ఇది మా మామగారు పెళ్లిలో ఇచ్చిన ఉంగరం అని రాముడు నాకు ఇచ్చాడు, ఆ ఉంగరం నీకు ఇస్తున్నాను, ఈ ఉంగరం చూడగానే ఇక నీకు దుఃఖాలన్నీ తొలగిపోయినట్టే అనుకుంటున్నానని తన నడుము చుట్టూతా ఉన్న వస్త్రములో జాగ్రత్తగా బిగించి దాచుకున్నటువంటి ఆ ఉంగరాన్ని బయటికి తీశాడు.
ఆ ఉంగరం ఆవిడ చేతిలో పెట్టాడు. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఉంగరం జారి పడలే. మన వాళ్ళు ఒక వస్తువు తెస్తే ఓ వస్తువు తేరు, 2 యాపిల్ పళ్ళు తెస్తే 2 పళ్ళలో ఓ పండు కింద పడేస్తారు. అది మన దూతలు మనకి చేసే పనులు. కానీ ఆయన ఆ ఉంగరాన్ని అంత జాగ్రత్తగా నడుం చుట్టూ ఉన్న వస్త్రంలో బిగించి ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాడు. కాబట్టి మీ చేతికి ఏదన్నా ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువు తిరిగి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వగలిగితే మీరు కూడా హనుమంతుళ్ళు అవుతారు, లేతే అనుమానంగాళ్ళు, హనుమాను కాదు. అప్పుడు ఆ ఉంగరం చూచి ఆవిడ బ్రహ్మానంద భరితురాలు అయిపోయిందిటండి. రాముడే తన దగ్గరకు వచ్చినంత ఆనందం పొందిందన్నాడు వాల్మీకి. ఆ ఉంగరం రాముడు అనుకుందట. భర్తారమివ సంప్రాప్త అనగా తన భర్తనే తాను పొందినంత ఆనందమును జానకి పొందింది. అప్పుడు ఆవిడ సిగ్గుపడిపోయింది ఒకసారి. ఎందుకని? పూర్వం భర్త కనబడగానే పురుష్ అని సిగ్గుపడేవారు. అదేంటూ ఆడవాళ్ళలో సిగ్గనే ఓ పదార్థం ఉండేది ఆ రోజుల్లో. అందువల్ల ఆవిడ తన భర్త కనబడ్డాడు అనుకుని కొంచెం సిగ్గుపడిందిట. చాలా రోజుల తర్వాత భర్తను చూస్తే ఎందుకు అలా సిగ్గుపడేవారు చాలా కాలం. ఇప్పటికి కూడా నేను నా పాత గుర్తులు కొన్ని గుర్తుకొచ్చి చెబుతున్నాను అనమాట. మేము ఒక ఊళ్ళో ఉండేవాళ్ళం. ఆ ఊళ్ళో అంతా మంచి ఘోషాస్త్రీలు ఎక్కువ ఉండేవారు. తలుపు తీసి ఎవరైనా వస్తే పక్క నుంచే మాట్లాడేవారు. భర్త గారు ఊరెళ్ళు 3 రోజుల తర్వాత వస్తే సిగ్గుపడిపోతూ వచ్చారా అని తలుపు తీశాక లోపలికి వచ్చాక 5 నిమిషాలు అయితే కానీ మాట్లాడేవారు కాదు. ఒక ఆవిడైతే మా ఆయన పెళ్లి చూపుల్లో చూడలేదండి, 3 ఏళ్ల తర్వాత ఈయనే మా ఆయనని తెలిసిందండి ఆవిడ. అంత అమాయకంగా ఉండేవారట పూర్వకాలం. ఆ బంధం ఏంటలా ఉండేది. మరి కాలప్రభావం. ఇప్పుడు ఆవిడ సిగ్గుపడింది అన్నారు, అందుకే హ్రీమతి అన్నారు. అక్కడ ఆనందపడింది, హనుమంతుడిని ప్రశంసించింది. నాయనా హనుమా, నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయైకేన ప్రదర్శితం. వానరోత్తమ, నీవే నిజమైన పరాక్రమశాలివి, సమర్థుడివి, తెలివైన వాడివి. లేకపోతే రాక్షసులందరికీ ప్రాణం వంటిది, భయంకరమైనది అయినటువంటి ఈ లంకలోకి, ఈ లంక అందరికీ భయంకరం, రాక్షసులకి ప్రాణం, రావణుని చేత పరిపాలింపబడుతున్న ప్రాంతం. ఆ ప్రాంతంలోకి ఒక్క వ్యక్తి రాగలడా? ఎంత సాహసం ఉండాలి! అర్థమైంది నాకు నువ్వు ఎంత గొప్పవాడివో. 100 యోజన విస్తీర్ణమైన సముద్రం, మొసళ్ళకి నిలయమైన సముద్రం ఆకాశ మార్గంలో లంఘించి ఇక్కడికి వచ్చినప్పుడే నువ్వు గొప్పవాడు అని అర్థమైంది. క్రమత గోష్పదీకృత, ఈ మాట వాడింది సీత. గోష్పదీకృత, ఆవు అడుగులో నీరంత చిన్నది కింద సముద్రాన్ని మార్చిన ఘనశాలివి నువ్వు అందావిడ. కాబట్టి అసలైన శ్లోక రచయిత్రి ఎవరు? సీతే. గోష్పదీకృత వారాసి మన శ్లోకకి మూల కారణం సీత అనమాట. ఏదైనా అమ్మవారు చెప్పిన తర్వాత వచ్చినవే. అమ్మవారు లేకపోతే మనకి సంస్కృతం ఏది, శ్లోకాలు ఏవి, భాష ఏది? నాయన తెలియక నేను ఇంతవరకు ఓ చిన్న కోతి అనుకున్నాను. ప్రాకృతం మన్యే, ఏదో సామాన్యుడు అనుకున్నాను, నన్ను క్షమించు. రావణుడేమో అని భయపడ్డాను. ఇప్పుడు రాముడు పంపగా వచ్చావని తెలిసి ఎంతో ఆనందం కలిగింది. కానీ రాముడు నేను లేక దుఃఖించటం లేదు కదా, ఆహారం మానేసి చిక్కిపోవటం లేదు కదా, కంగారులో అనారోగ్యవంతుడు అవడం లేదు కదా, మిత్రులను సమకూర్చుకుంటున్నాడా, సుఖంగా ఉంటున్నాడా, భోజనం చేస్తున్నాడా, వ్యసనములలోంచి అంటే దుఃఖాల్లోంచి బయటపడుతున్నాడా లేదా, శ్రీరాముడి యొక్క మిత్రుడైన సుగ్రీవుడు ఆరోగ్యంగా ఉన్నాడా, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అని అన్నీ అడిగింది. అడిగితే అమ్మా రాముడు లక్ష్మణుడు అందరూ బాగానే ఉన్నారు అని, అందరూ బాగుంటే రాముడు ఎందుకు ఇక్కడికి రాలేదంది ఆవిడ. నా కోసం ఏమైనా చేసే రాముడు, రాక్షసుల్ని సంహరించే రాముడు ఎందుకు ఇంతకాలం రాలేదు అనగా, నీవు ఇక్కడ ఉన్న విషయం రాముడికి తెలియదు. నత్వా మిహస్థాం జానీతే రామ కమలలోచనే. ఓ పద్మాక్షి, నీవు లంకలో ఉన్న విషయం రామునికి తెలియదు. తెలిసి ఉంటేనా ఇంద్రుడు తన భార్య శచిని పట్టుకుపోయినట్టుగా రాముడిని పట్టుకుపోయేవాడు. ఇప్పుడైనా కంగారు పడక్కర్లేదు. నేను చూచాను, రాముని దగ్గరికి వెడతాను, జరిగింది చెబుతాను. రాముడు బాణములతో సముద్రం అంతా ఎండగట్టేనా ఈ లోపలికి వస్తాడు. మా వానర భల్లూక సైన్యాలు లోపలికి అడుగు పెడతాయి, ఈ రావణ సైన్యాన్ని నాశనం చేస్తాయి. నిన్ను ఏనుగు మీద ఎక్కించుకుని రాముడు పట్టుకుపోతాడు.
నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే వన్యం సువిహితం నిత్యం భక్తమస్నాతి పంచమం. రాముడి గురించి నువ్వు అడిగావు. ఆ రాముడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన మాంసం తినడు, మధువు తాగడు. అడవిలో ఉంటున్న ఆయన ఇప్పుడు ప్రస్తుతం అడవి పళ్ళు తినాలి కదా, ఆ తినేటప్పుడు కూడా కందమూలాలు మొదలైనవి తెచ్చుకుని 5వ భాగం మాత్రం తిని మిగతావి దానం చేసేస్తున్నట్ట ప్రకృతికి. 5 పళ్ళు తెచ్చుకుంటే 1 పండే తింటట్టు ఆయన. ఎందుకని? శరీరం నిలబడాలి కనుక. అంతటి మహాత్ముడు ఆయన. నీవు లేక నీ మీద విరహంతో దుఃఖంతో తన ఒంటి మీద దోమలు ఏగలు వాలుతున్నా కొట్టుకోవట్లేదమ్మా ఆయన. నైవ దంశాన్, దంశము అంటే ఇంతంత ఏగలు, అడవి ఏగలు. ఆ అడవి ఏగల మీద వాలిన తోలుకోవటం లేదు. నమశకాన్, దోమలు మీద వాలి కుడుతున్నా కొట్టుకోవట్లేదు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా దోమను కనీసం నేను తోస్తున్నాను, ఆయన తోయట్లేదట. మీద దోమ వాలినా పట్టించుకోవట్లేదు. నా కీటాన్, పురుగుల మీదకి వచ్చినా పట్టించుకోవట్లేదు. నా సరీసృపాన్, పాములు మొదలైనటువంటి పాకే పదార్థాలు మీద నుంచి వెళ్ళిపోయినా పట్టించుకోవట్లా. సరీసృపములు అంటే పాకుతూ వెళ్ళే పాములు లాంటివి అన్నమాట. అలా ఉన్నాడు ఆయన. తన ఒంటి మీద ఏం వాలుతున్నాయో చూసుకోవటం లేదు. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణః నాణ్యచింతయతే కించిత్ సతుకామవశంగతః. కేవలం నీ మీద ఉన్న వ్యామోహంతో, ప్రేమతో నిత్యము నిన్నే ధ్యానిస్తున్నాడు. నీ కోసం శోకంతో ఉంటున్నాడు. ఇంకన్నీ విడిచిపెట్టేశాడు ఆయన. అనగానే ఒక్క క్షణకాలం ఆవిడ దుఃఖము పొందింది, ముఖం వికసించింది. రాముడి యొక్క స్థితికి దుఃఖం కలిగింది. రాముడి వార్త వినడం వల్ల ముఖం వికసించింది. ఏకకాలంలో సుఖదుఖాలు పొందిందనమాట. వానరోత్తమ కాలప్రభావానికి గురి రాముడు అంతటి వాడు ఆపదలు పొందాడు. ఆ రామపత్నిని నేను ఆపదలు పొందాను. ఈ దుష్టుడు రావణుడు నాకు ఇచ్చిన గడువులో 10 నెలలు గడిచింది, ఇక 2 నెలలు మిగిలింది. ఈ 2 నెలలైనా నేను బతికానంటే విభీషణుడు మూలకాలం. విభీషణుడు రామసోదరుడు నన్ను ఎప్పటికప్పుడు రామునికి అప్పగించమంటున్నాడు. సీతను చంపడం ధర్మం కాదంటున్నాడు. అందుకే ఇంతకాలం బతికాను. ఈ రావణునికి మృత్యువు దగ్గర పడింది. అందుకే పెద్దల మాట వినటం లేదు. ఇంకా నేను కొంత ధైర్యంతో బతకడానికి ఇంకొక ఆవిడ కారణం. జ్యేష్ఠా కన్యా అనలానామ విభీషణ సుతాకపే. విభీషణుని పెద్ద కూతురు పేరు అనల. అనల. ఈ అనల అనే ఆవిడ తన తల్లి పంపించగా నా దగ్గరికి తరచుగా వచ్చి స్వయంగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్క విభీషణుడి యొక్క కూతుళ్ళు వస్తే మాత్రం ఇక్కడ వారు ఎవరు అడ్డం కొట్టరు. ఎందుకంటే విభీషణుడు అంటే రావణుడికి ఎంతో కొంత భయం ఉంది, భక్తి ఉంది, గౌరవం ఉందిలేండి. ఏదో చివరిలో గెంటాడు, అది పోయే కాలం, అది పక్కన పెడితే. అందుకే విభీషణుడి కూతురు మాత్రం అక్కడికి వచ్చిందిట. రావణుడు స్త్రీ పురుషులు ఎవరైనా నా అనుమతి లేకుండా అక్కడ అడుగు పెట్టకూడదు అన్నాడా లేదా? కానీ ఈవిడ వచ్చిందంటే ఇంకా విభీషణుని మీద అతనికి గౌరవం ఉందని అర్థం. అందుకే ఆవిడ వచ్చేది. వచ్చి ఓ రోజున నాతో ఇలా అన్నది. ఆవిడ తరచుగా వస్తూ ఉంటుంది, నాకు ధైర్యం చెబుతుంది. ఒకసారి ఇలా అంది. ఏమని? అవింధ్యుడు అని ఒక ముసలాడు ఉన్నాడు, రాక్షసుల్లో వృద్ధుడు, వాడు తెలివైనవాడు, పండితుడు, వాడు రావణుని దగ్గర చనువు కూడా ఉన్నవాట. అందుకని రావణుని దగ్గరకు వచ్చి, రావణ, సీత ఈ లంకానగరానికి రావడం ప్రమాదం, సీత లంకానగరం పాలిటి మృత్యువు, ఈ సీత వల్ల రాముడు వచ్చి తీరతాడు, రాముడి వల్ల రాక్షసులు నశించిపోతారు, నా మాట విను, ఇంతమంది భార్యలు చాలు నీకు, సీతని పంపించేయని చెప్పాట. ఎవడు? అవింధ్యుడు. వాడు మేధావి. కానీ రావణుడు అన్నట్ట, ఇదో నువ్వంటే ఇష్టం కాబట్టి బతికిపోతున్నావు నువ్వు, ఇంకెప్పుడు ఇలా చెప్పొద్దన్నట్ట. అయినా అతను చెబుతూనే ఉంటాట. ఈ మాట అనల విభీషణుని కూతురు నాకు చెప్పింది. అంటే నన్ను పంపేయమని కొంతమంది రావణుడితో అంటున్నారన్నమాట. అయినా రావణుడు వినడం లేదట. ఆ అవింధ్యుడు జ్యోతిష్కుడు, వాడు చెప్పాడు, ఈవిడిని పంపకపోతే ఈవిడ వచ్చిన తర్వాత 1 ఏడాదిలోపు లంక దగ్ధమైపోతుంది, నువ్వు చస్తావు, ప్రభుత్వం మారుతుందని చెప్పేశాడు. ఆ విషయం నాకు చెప్పి అనల, నువ్వు ధైర్యంగా ఉండు, రాముడు వస్తాడని చెప్పింది, అందుకే నేను ధైర్యంతో ఉంటున్నాను అనగానే హనుమంతుడు ఆవిడ ఇంకా ఓదారుస్తూ అద్భుతమైన మాటలు చెప్పాడు. ఆ విశేషాలన్నీ రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం యథాప్రకారంగా చెప్పుకుంటాం.